కలల నేత్రమా కొంచెలకు గోత్రమా శృంగార సుప్రభాతమా అడుగు ఇప్పుడే పడింది సోదరా సకల జగతి కోసం సయ్యంటు సాగదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ మేకర్. నేను మీ శివని. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలో మీ అందరికీ కన్యాకుమారిలో ఉన్నటువంటి నైట్ వ్యూ అలాగే మార్నింగ్ వ్యూ మీ అందరికీ షేర్ చేశాను. అలాగే ఇప్పుడు కన్యాకుమారి నుంచి మనం కేరళ అయితే వెళ్తున్నాము. కేరళలో ఎక్కడికబ్బా అనుకుంటున్నారా? అదేనండి, కేరళలో ఫేమస్ అయినటువంటి టెంపుల్ అన్నమాట. శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఒకసారి మీ అందరికీ వీడియో తీసి షేర్ చేద్దామనే ఆలోచనతో వీడియో తీయడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ రోడ్డు ఎలా ఉందో ఒకసారి గమనించగలరు. ఇక్కడ వెళ్తూ ఉంటే ఈ రోడ్లు చుట్టుపక్కల ఉండే ప్రదేశాలు, అలాగే రోడ్డుకు అవతల యువతల చెట్లు, లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. అందుకే ఇక్కడ ఒకసారి రోడ్డు కూడా వీడియో తీద్దామనేసి వీడియో తీయడం జరిగింది. టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు ఒక చిన్న విన్నపం అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇదే అన్నమాట, ఈ దారిలో నుంచే వెళ్ళి శ్రీ పద్మనాభ స్వామి వారిని దర్శించుకొని రావాలి. ఫోన్ అయితే అలవ్ లేదండి. లోపలికైతే మగవాళ్ళు అయితే పంచలతోనే వెళ్ళాలన్నమాట. ఆడవాళ్ళు చుడిదారు అండ్ శారీస్ అన్నమాట. వేరే వేరే డ్రెస్సులు అయితే అలవ్ చేయరన్నమాట లోపలికి. ఓకే ఫ్రెండ్స్, మనం స్వామివారిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ వీడియో తీసి షేర్ చేస్తాను. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయిందండి. సో ఇది ఇక్కడ నుంచి ఇది కోనేరు అన్నమాట. టెంపుల్కి ముందర ఉన్నటువంటి కోనేరు అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా అందంగా ఉందని చెప్పేసి ఒకసారి వీడియో తీయడం జరిగింది. పద్మనాభ స్వామి టెంపుల్ యొక్క చరిత్ర అలాగే ఇక్కడ ఉన్నటువంటి విశేషాలన్నీ చాలామంది చాలా రకాలుగా కథలుగా చెప్పుకుంటూ ఉంటారు కదండి. సో వాటి గురించి అయితే నాకు క్లియర్గా తెలియదండి చెప్పడానికి. సో నేను వీడియో వరకే షేర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అన్నీ తెలియకుండా మనం వీడియోలో చెప్పకూడదు. తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో ఏ వీడియో చూస్తే ఎవరే చెప్తే అదే నమ్ముతూ ఉంటారు అనమాట. సో అలా అని నేను ఎలాంటి వివరాలు ఈ వీడియోలో చెప్పదలుచుకోలేదు. ఇంకా అవన్నీ వదిలేసి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. అక్కడ ఒక గోపురం కనపడుతూ ఉంది కదా. సో ఇలా రౌండ్ వేసుకొని అక్కడికి ఆ గోపురం దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఇలా వీడియో తీసుకుంటూ వెళ్ళానమాట గోపురం దగ్గరికి వెళ్ళే దారి వచ్చేంతవరకు నేనైతే వీడియో తీశాను. చూడండి ఫ్రెండ్స్, గేట్ దగ్గర నుంచి చూస్తే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ లొకేషను. ఇక్కడికి ఎంతమంది వచ్చారో మీ అనుభవాలు ఏంటో ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ యాక్టివేషన్ చేసుకోండి. అలా అయినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. ఇక్కడ రోడ్డు పైన చూడండి ఫ్రెండ్స్, బొమ్మలు అయితే చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ కోనేరులో లోపల చేపలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ అందరూ వాటికి దానం వేస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ ఫుడ్ కొనేసి చేపలకి వేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి అయితే గోపురాన్ని చూసేసేయండి ఫ్రెండ్స్, ఎంత అందంగా కనపడుతూ ఉందో. మనం ఇక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. షాపులు ఉన్నాయి అటు సైడ్ ఇటు సైడు. ఇక్కడే మ్యూజియం కూడా ఉంది. మేము మ్యూజియం వెళ్తే చాలా లేట్ అయిపోతుందని చెప్పేసి అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకొని వచ్చేసాము. ఇక్కడ నేను నా వీడియో ఎందుకు తీసుకున్నానంటే ఫ్రంట్ కెమెరా పెట్టేసి చాలామంది వీడియోస్ మీరు నిజంగానే వెళ్ళారా అక్కడికి, లేదంటే సెట్టింగ్లో అట్లా ఫొటోస్ పెట్టారా అని అడిగారు. అందుకనేసి అలా ఫ్రంట్ కెమెరా పెట్టుకొని ఒకసారి నా వీడియో కూడా తీసుకున్నానండి. సో అలా సెట్ చేసి ఎలా పెడతారండి ఫొటోస్, దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు రియల్గానే వీడియోస్ తీసి పెడతారు కదా. సో అది అర్థం చేసుకుంటే చాలండి. సర్లే ఫ్రెండ్స్, ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మనమైతే ఫీల్ అవ్వకూడదు కదా. యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాత ఇలాంటి కామెంట్స్ నార్మల్గానే పెడతా ఉంటారు. గిట్టని వాళ్ళు అయితే కావాలనే పెడతా ఉంటారు. సో వాళ్ళు ఏదో కామెంట్ పెట్టారని చెప్పేసి మనం అస్సలు ఫీల్ అవ్వకూడదు అనమాట.
సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క చిన్న యూట్యూబర్ని మీ యొక్క పెద్ద మనసుతో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను ఇక్కడ నుంచి అయితే మ్యూజిక్ యాడ్ చేస్తూ ఉన్నాను. వీడియో అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. సో అంతవరకు సెలవు. నమస్కారం. ఇట్లు మీ శివ.